నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు రవిశంకర్ గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, వశీకరణ అనే పదం ఎక్కువ వింటున్నాము ఈ మధ్యకాలంలో. అసలు వశీకరణ అనే దానికి మీనింగ్ ఏంటి? అసలు ఇది నిజంగానే జరుగుతుందా? వశీకరణ అనేది చాలా రకాలుగా ఉన్నది. ధన వశీకరణ, జన వశీకరణ, స్త్రీ పురుష వశీకరణ, ఒక స్నేహితుల మధ్య వశీకరణ అనేది ఈ ప్రకారంగా చాలా రకాలుగా ఉన్నది వశీకరణ అనేది. ఈ రోజుల్లో అడిగేది ఎక్కువైతే స్త్రీ పురుష వశీకరణ గురించి చాలా మంది అడుగుతున్నారు. అంటే ఎలా గురుగారు? లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్ వల్లనే చాలా మంది చిన్న చిన్న విషయాలకు మధ్యలో వేరే వాళ్ళు రావడం, మాట్లాడడం, అనుమానించుకోవడం, ఇటువంటి విషయాల వల్ల చాలా మంది షార్ట్ ఆఫ్ డే, మనకు 24 hours అని, 3 రోజులని, 5 రోజులని, ఇట్లా తొందర మనకు, ఎందుకంటే దాన్ని భరించలేకపోతున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఒక బ్రేకప్నైనా ఇంకా ఫ్రెండ్షిప్ అయినా, ఈ రకంగా ఇప్పుడు బాగా జరుగుతున్న సిచ్యువేషన్స్ ఈ రకంగా ఉన్నాయి. సో మరి వశీకరణ పేరుతో చాలా వరకు ఒక గ్యాంబ్లింగే అనొచ్చు. మనం చూస్తున్నాం. అంటే ఇది జస్ట్ కొంచెం అమౌంట్ పే చేస్తే నీ పని అయిపోతుంది. సో ఈ పూజ చేస్తే నీ పని అయిపోతుంది, ఇది చేస్తే, ఈ తాయితు కడితే నీ పని అయిపోతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలే ఈ వ్యవహారాలన్నీ ఎలా చూడొచ్చు మనం? వశీకరణ అంటే ఇప్పుడు ఎలా అంటే, చాలామంది వేరే వాళ్ళు, అంటే వాళ్ళు అన్వాంటెడ్, వాళ్ళకి ఎవరు తెలియదు, ఒక ఫోటో తీసుకొచ్చి ఈమె వశీకరించండి, ఈ అబ్బాయిని వశీకరించండి అంటే అలా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ మనసుతోనే అంటే కనెక్ట్ అయి ఉండాలి. కనెక్ట్ అయి ఉన్నప్పుడు దానికి వాళ్ళ వ్యవహారం, వాళ్ళతోనే మాట్లాడము, రిలేషన్లో ఉండడము, ఇటువంటి ప్రకారంగా ఉన్నప్పుడైతేనే వశీకరణ అనేది అవుతుందా కాదా అనేది కూడా మనం అంజనం ద్వారా చూసి ప్రాసెస్గా ముందుకెళ్ళటానికి ఉంటుంది. సో మరి బయట చేస్తుంటారు కదా, దాని గురించి ఒక్కసారి వివరిస్తారా? బయట గురించి అంతా మనకు 24 hours, 3 days, 5 రోజులని ఉంటుంది. వాళ్ళు చేస్తుంటారు, కానీ పూర్తిగా రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే ఇది ఎలా చూడొచ్చు గురుగారు? నిజంగానే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందా? ఎవరు సంప్రదించవచ్చు? అసలు ఏ ఏజ్ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనుకోవచ్చు? గ్రహాల ప్రభావం ఉంటుందా, లేకపోతే వాళ్ళ జాతకంలోనే అలాంటి దోషాలు అంటారు కదా, సో ఇలాంటివి ఫేస్ చేస్తుంటారు వాళ్ళు? దోషాలు అనేటివి నీకు ఉంటుంది, నాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది కామన్గా. అయితే ఈ లవ్ ఫెయిల్యూరు అనేది 18+, ఇప్పుడు మన స్టూడెంట్స్ అయినా ఇంకా చాలా పెద్దవారైనా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లం. ఎప్పుడైతే వాళ్ళు దానివల్ల మానసికంగా కృంగిపోతారో అప్పుడు ఎంతో ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా ఎన్నో రకాల ప్రయత్నం చేసి కూడా మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వారికి అవుతుందా కాదా, వాళ్ళకి ఏ రూపకంగా ఉంది, ఎన్ని రోజులు టైం పడుతుంది, దాన్ని సిచ్యువేషన్ పట్టుకొని ముందుకెళ్తాం. ఓకే. సో మీ నుంచి ఏదైనా పరిహారం ఇస్తారు ఇలాంటి ప్రాబ్లంకి అంటే ఎటువంటి పరిహారాలు చెప్తారు? తొందరగా రావాలంటే శక్తి పూజల ద్వారా మనం శక్తి పూజ. ఓకే. వారు ఎక్కడికెక్కడికి వెళ్ళి ఎన్నో రకాల ఇబ్బంది పడి ఇక నా వల్ల కాదు అని వాళ్ళు ఒక మానసిక స్థితికి వచ్చిన తర్వాత ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్లో మనం వాళ్ళని శక్తి పూజలు అంటే తొందరగా మనకు రికవర్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో శక్తి పూజ అనేది నిజమేనా? అసలు ఎవరు చేయించుకోవచ్చు, ఎవరు చేయకూడదు? శక్తి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, కానీ పూర్తిగా తొందరగా రిజల్ట్స్ రావాలంటే మనతో వ్యాపార పరంగా అయినా, రిలేషన్ ప్రాబ్లం అయినా, ఇంకా కుటుంబం, ఆర్థిక విధానాలు, అంటే ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, తొందరగా బిజినెస్ స్టార్ట్అప్ చేసి డల్ అయిపోయిన వారు, ఇలా ఎవరైనా కూడా శక్తి పూజల ద్వారా వాళ్ళు రికవర్ కావచ్చు. శక్తి పూజకి ఏదైనా టైం లిమిట్ ఉంటుందా గురుగారు? ఇన్ని రోజులు, ఇంత సమయం అనేది ఉంటుందా? అలా ఏముండదు. శక్తి పూజ అనేది దాదాపు అది ఒక 2 days, 3 days లాగా చేయాల్సి ఉంటుంది. వీలైతే 9 days కూడా చేయాల్సి ఉంటుంది. సో మరి శక్తి పూజ అంటున్నారు, ఎంత సమయం వరకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకచ్చు గురుగారు? మనకు
దానికి శక్తి పూజలు అంటే అది ప్రాబ్లం ఏంది వారికి, ఏ ప్రాబ్లం ఉంది, ఏ రూపకంగా ఉంది అనేది దాన్ని బట్టి మనం శక్తి పూజలు చేయడానికి ఉంటుంది. అయితే 9 రోజులైనా కావచ్చు, 21 డేస్ అయినా కావచ్చు, 11 డేస్ అయినా కావచ్చు, దాని ప్రకారంగా వాళ్ళ జాతక రీత్యా చేయాల్సి ఉంటుంది. సో మరి గురుగారు చాలా ఫెడప్ అయి ఉంటారు, అంటే ఒక డిప్రెషన్ మోడ్లో ఉంటారు, రైట్? అప్పుడు వెంటనే ఒక 24 అవర్స్లో నాకు ఈ పరిహారం చేస్తే రిజల్ట్ వస్తుంది అనే రకం ఉంటుందా శక్తి పూజ? మరి ఎంత టైం వరకు వెయిట్ చేయొచ్చు అంటారు? అలా 24 అవర్స్ అనేది ఏమి ఉండదు. వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ సమస్య ఏంది, ఏ రూపకంగా ఉన్నది, ఏ విధానం ఉన్నది, అసలు ఎట్లయితున్నది అనేది దాని ప్రభావం అంజనం ద్వారా చూసి అసలు వారికి ఏ టైంలో చేస్తే బాగుంటుంది అనేది ముందుకు అంచనా వేసి చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మరి అంజనం అంటున్నారు, అదంటే ఏంటి? అంజనం అంటే తమలపాకు మీద చూడటం, వాళ్ళ భవిష్యత్, గతం, వర్తమానం, భవిష్యత్ కాలం అనేది వాళ్ళకు సమస్య ఏంది, అసలు ప్రాబ్లం ఏ రూపకంగా ఉన్నది అనేది దాన్ని బట్టి చూసి పరిహార మార్గం ద్వారా ముందుకెళ్ళచ్చు. అంటే పర్టికులర్ డే అనేది ఉంటుందా? ఈ అమావాస్య రోజే ఈ అంజనం చూస్తారు, లేకపోతే ఈ రోజే అన్నట్టు ఉంటుంది? అంజనానికి అమావాస్య పౌర్ణమి అనేది ఏమి ఉండదు, ఎప్పుడైనా చూడొచ్చు. అంటే దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైంలో చూస్తారు. సో మరి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది రిజల్ట్ ఓరియంటెడ్ అంటున్నారు, పరిష్కారం చూపించారు మీరు. లవ్ ప్రాబ్లం అయినా, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, వ్యాపారం వృద్ధి లేకపోవడము, సంతాన విషయంలో కూడా చాలా మంది దానికి కొన్ని రకాల రెమెడీస్ చెప్పి పూజలు చేసి ఇట్లా ఎంతో మంది వస్తుంటారు. ఇంకా నెగిటివ్ ఎనర్జీ చేతబడేరు లాంటి అంటారు, వారికి కూడా పూజలు చేసినాం. గురుగారు చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు, మరి వాళ్ళకు ఒక పరిష్కారం దొరకాలన్నా, ఒక సొల్యూషన్ కావాలి అన్నా మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సంప్రదించవచ్చు. సో చూసారు కదండి, ఇవాళ రేపు చాలా వరకు ఏదేదో నంబర్ ఆఫ్ నేమ్స్ త్రూ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ యంగ్స్టర్స్. ఇక్కడ ఖచ్చితంగా మనకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అని మీకు అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు.